హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణికా రెడ్డి ఫన్ డేస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు ఒక మంచి డీటాక్స్ డ్రింక్తో మేము ముందుకు వచ్చేసానమాట. సో ఇనీషియల్గా మేము ఈ డీటాక్స్ డ్రింక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ పైనే అయ్యింది. సో చాలా బాగుందనమాట, అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక కాకరకాయ తీసుకున్నాను అండ్ హాఫ్ ఆఫ్ ద సొరకాయ ముక్క, ఒక ముక్క, హాఫ్ అంటే హాఫ్ కాదండి, అది చాలా, నేను 1 వీక్ ముందు నుంచి వాడుతున్నానని చెప్తున్నాను కదా, ఆ 1 వీక్ నుంచి వాడిన సొరకాయ ముక్క అనమాట. ఇంకొంచెం మిగిలింది. ఒక మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోండి, సరిపోతుంది. ఎవరికైతే కాకరకాయ ప్లెయిన్గా తాగలేమనుకుంటారో ఇలాగా వేరే వెజిటేబుల్తో మిక్స్ చేసుకుంటే ఈజీగా కన్జ్యూమ్ చేసేయచ్చు. సో డీటాక్స్ డ్రింక్స్ వల్ల నేను కొత్తగా చెప్పేది ఏం లేదండి, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిలో. సో మనకి చాలా హెల్ప్ అవుతుంది. బౌల్ మూమెంట్ అనేటిది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇనీషియల్గా 1-2 వెజిటేబుల్స్ తోటి స్టార్ట్ చేయండి, మంచిగా ఉంటుందన్నమాట. నేను ఈ డీటాక్స్ డ్రింక్ 1 వీక్ నుంచి తాగుతున్నాను చెప్తున్నాను కదా, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. వెజిటేబుల్స్ డ్రింక్స్ తాగడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి మెయిన్గా. సో ఏదో ఒక వెజిటేబుల్ డ్రింక్ అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచిది. సో నేనేం చేశానంటే ఒక కాకరకాయ, ఒక చిన్న సొరకాయ ముక్క తీసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. ఇంతకుముందు అయితే మేము ఈవెన్ డిఫరెంట్ రాడిష్, క్యారెట్, ఒక ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించిన వెజిటేబుల్స్ని మిక్స్ చేసి జ్యూస్ కూడా తాగేవాళ్ళం అనమాట. రాడిష్, బీట్రూట్ అండ్ క్యారెట్ మిక్స్ చేసుకొని అలాగా. సో మీకు నచ్చిన వెజిటేబుల్ తోటి స్టార్టప్ అయితే చేయొచ్చు. సో మనం ఇనీషియల్గా ఫస్ట్ ఇచ్చే డ్రింక్ ఏదైతే ఉంటుందో మనకి ఆ చెడు కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. సో మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, మనం ఎక్సర్సైజెస్ చేసి బర్న్ చేసే ఫ్యాట్ కంటే కూడా మనం ఫుడ్ తీసుకొని బర్న్ చేసే ఫ్యాటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనము ఈ విధంగా ఫుడ్ కంటెంట్లో ఇచ్చే రిక్వైర్డ్ ఎసెన్షియల్ థింగ్స్ బాడీకి ఇస్తే దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఎసెన్షియల్స్ అనేటివి ఎక్కువగా రీచ్ అవుతాయి అన్నమాట మన బాడీకి. సో ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ వాటర్ వేసి మిక్సీ కొట్టేసి అది ఫిల్టర్ చేసేసుకోవడమే. అది వచ్చిన పల్ప్ అనేది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ కొట్టేయండి, ఇంకొంచెం వాటర్ వేసేసి. సో వచ్చేస్తుంది అనమాట జ్యూస్. ఇంకా 2 గ్లాసెస్ అలాగా చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ వితౌట్ ఎనీ టీనో లేకపోతే నార్మల్ కాఫీనో ఇలాంటివి తాగకుండా జస్ట్ ఇనీషియల్గా స్టార్టప్ అయితే దీంతో అయితే స్టార్ట్ చేసేయండి. ఇవి చాలా హెల్ప్ఫుల్ చేస్తాయండి, మీరు నమ్ముతారో నమ్మరో. బాడీలో ఉన్న డెడ్ సెల్స్ అనేటివి చాలా వరకు ఇవి సపరేట్ చేసి మన బాడీ నుంచి డీటాక్సిఫైయింగ్ అనేది చాలా బాగా చేస్తాయి, చాలా హెల్ప్ఫుల్ కూడా ఇలాంటివి. సో నేను ఈ డ్రింక్ అయితే 1 వీక్ నుంచి స్టార్ట్ చేశానని చెప్తున్నాను కదా. సో దీంట్లో మీరు కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ కోసము. సో చేదుగా ఉంది అనేటిది లేకుండా మీరు ఇనీషియల్గా చిన్న కాకరకాయ ముక్కతో స్టార్ట్ చేయండి, అప్పుడు చేదు అనేటిది అంతా అనిపించదు. సో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాకరకాయ అనేటిది ఈ విధంగా అయితే తీసేసుకోండి, చాలా హెల్త్ ఫ్రీకి ఉన్న వాళ్ళైతే. సో ఇదండి నా జ్యూస్ స్టోరీ వచ్చేసి. ఇది మంచిగా ఉందని చెప్పి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో. సో ఇలాగా మేమైతే కొన్ని డిఫరెంట్ డ్రింక్స్ అయితే అంటే మేము ట్రై చేస్తూ ఉంటాము. సో ట్రై చేసి అవి మాకు బాగా అనిపించినవి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇప్పటి నుంచి. సో అంతే అండి, ఇంకా పల్ప్ అయితే సపరేట్ చేసేసుకొని బాగా ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను. ఇంకా 2 గ్లాసెస్లో పోసేసుకొని నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి తాగేస్తాము. మీకు ఎవరికైనా నిమ్మకాయ లేకపోతే కొంచెం అల్లము, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అంటే యాడ్ చేసేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. కొంచెము అంటే మనకి ఫ్లేవర్ కోసం అంతే, ఇంకేం లేదు. సో అలా కూడా ట్రై చేయండి. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. Hope you like this video. If you like it, please don't forget to like, share and subscribe to my channel. Okay Varnika Reddy Fun Days.